Last today's program host club LC Hanamakonda. Vaccination camps 18 times, BP checkup camps 35 times, honoring of doctors, teachers, journalists, photographers, lawyers, senior citizens, etc. 15 all-in-one books, 500 books distributed. ఈనాటి ఆర్సీమేట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ మన రీజియన్ చైర్పర్సన్ వై మహేందర్ రెడ్డి గారు, అలాగే వారి సతీమణి ఫస్ట్ లేడీ రజిత గారు, అలాగే ఈనాటి ముఖ్య అతిథి మల్టిపుల్ జిఎంటి కోఆర్డినేటర్ పీడీజీ గారు, లయన్ భట్టాచార్జి గారు, అలాగే ఈ యొక్క రీజన్ మీట్ ప్రారంభించిన మన ప్రియతమ గవర్నర్ లయన్ ముచ్చ రాజిరెడ్డి గారు, అలాగే ఈ యొక్క రీజియన్ అడ్వైజర్ ప్రొఫెసర్ లయన్ వి గోపాల్ రెడ్డి గారు, అలాగే మన యొక్క ఇమీడియట్లీ పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ తమ్మెర లక్ష్మీనరసింహరావు గారు, విడిజి 1 లయన్ కన్నా పరశురాములు గారు, విడిజి 2 లయన్ వెంకటేశ్వరరావు గారు, అలాగే ఈ యొక్క క్యాబినెట్ సెక్రటరీ లింగమూర్తి గారు, క్యాబినెట్ ట్రెజరర్ కృష్ణారెడ్డి గారు, ఈ యొక్క మా యొక్క పిఎస్టీస్ అంటే రోజు డైలీ కార్యక్రమం చేసుకుంటూ సుభాష్ గారు, నిర్మల గారు, బాబు గారు, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలు, లయన్ లీడర్స్, లయన్ లేడీస్, ప్రెస్ వారు, అతిథులు, ఆహ్వానితులు అందరికీ నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఏమన్నా ఈ యొక్క రీజన్ మీట్లో ఏమైనా పొరపాట్లు ఉంటే పెద్ద మనసుతో క్షమించగలనని కోరుతున్నాను. అలాగే నాకు మొదట అలాగే మా యొక్క ఈ యొక్క రీజియన్ కమిటీ చైర్పర్సన్ జిల్లా పురుషోత్తం గారు అనారోగ్యం కారణంగా కో చైర్పర్సన్ అయిన నాకు అవకాశం కలిగడం జరిగింది. ఈ అవకాశం కలిగినందుకు నేను సంతోషిస్తున్నాను. అలాగే మా పురుషోత్తం గారు కూడా తొందరగా కోలుకోవాలని భగవంతుడు ప్రార్థిస్తూ ఈ యొక్క మాయ గారు కానీ అందరూ కూడా అందరి సలహా సహకారాలు తీసుకుంటూ క్లబ్ ముందుకు పోతున్నది. ఈ యొక్క ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఈ యొక్క మీరు వచ్చిన వారు కూడా లయన్ లేడీస్, లయన్ పెద్దలు అందరూ కూడా ఈ యొక్క రీజన్ మీట్ను సక్సెస్ చేసి వెళ్ళగలరని మరొకసారి ప్రార్థిస్తూ అందరికీ ఆహ్వానిస్తున్నాను. జై లయనిజం, జై హింద్. Thank you very much. The inaugurated address by the DG Lion Mucha Rajgadi garu. అలాగే దయచేసి మా యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్ళగలని ప్రార్థన. సభకు నమస్కారం. మహర్షి పతంజలి రీజన్ మీట్ ప్రిసైడింగ్ ఆఫీసర్
ఎర్రంరెడ్డి మహేందర్ రెడ్డి గారు, రీజన్ ఫస్ట్ లైన్ లేడీ ఆఫ్ ద రీజన్ వై రజిత గారు, మరి మన చీఫ్ గెస్ట్ దీపక్ భట్టాచార్య గారు, గెస్ట్ ఆఫ్ ఆనర్స్ మన ఇమీడియట్ పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లక్ష్మీనరసింహ గారు, మరి నా కో గవర్నర్ కన్నా పరశురాములు గారు, వెంకటేశ్వర గారు, మరి మన పాస్ట్ ఎంసీసీ పెద్దలు వి గోపాల్ రెడ్డి గారు, మన డిస్ట్రిక్ట్ అడ్వైజర్ జాన్ బన్నీ గారు, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ అడ్వైజర్ చందర్ గోకల సారు గారికి, మరియు మా డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ లింగమూర్తి గారు, డీసీపీ కృష్ణారెడ్డి గారు, జెడ్సీస్ ఆర్సీస్ కోఆర్సీస్ వేదికపై ఉన్నటువంటి పెద్దలు, వేదిక ముందు ఉన్నటువంటి లైన్ పెద్దలు, లైన్ మిత్రులు, లైన్ లేడీస్ అందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తూ, చాలా సంతోషం. పతంజలి మహర్షి రీజన్ మీట్ మన మహేందర్ రెడ్డి గారు ఎంతో శ్రమతోటి, వారి యొక్క సమర్థతతోటి, మంచి నైపుణ్యతతోటి, మరి వారి క్లబ్లో ఉన్నటువంటి పీడీజీ పెద్దలు కోకల చంద్ర గారు, గోపాల్ రెడ్డి గారు, వారి సీనియర్ లైన్స్ అందరి యొక్క సహాయ సహకారాలతో, చాలా సూచనలతో చాలా చక్కగా ఈ రీజన్ మీట్ ఏర్పాటు చేశారు. మరి వారికి అభినందనలు తెలియజేస్తూ, మరి ఈ రీజన్లో ఉన్నటువంటి జెడ్సీస్, పిఎస్సీస్ మెంబర్స్ అందరూ కూడా చాలా చక్కగా ఈ లైనిస్టిక్ ఇయర్లో మరి మిగతా లైన్ మెంబర్స్ అందరికీ, మిగతా రీజన్స్ అందరికీ కూడా ఒక ఆదర్శవంతంగా, మార్గదర్శకంగా మరి రీజన్ చైర్పర్సన్ మహేందర్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో జెడ్సీస్, పిఎస్సీస్ అందరూ అద్భుతంగా పనిచేస్తున్నారు. వారందరూ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ, ఫ్రెండ్స్, ఈ రీజన్ మీట్ ద్వారా సమాజంలో మన యొక్క లైన్స్ యొక్క బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందని, మనందరికీ కూడా గౌరవం లభించే విధంగా ఈ రీజన్లో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు కూడా చాలా చక్కగా అన్ని రంగాలలో, సర్వీస్ యాక్టివిటీస్లో, అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీస్లో, అన్ని రంగాలలో వారి యొక్క ప్రతిభను ప్రదర్శించారు. వారందరూ కూడా నేను గవర్నర్గా ఒకసారి అభినందనలు, శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ, మరి ఈ రీజన్ మీట్ నేను ఇనాగ్రేషన్ చేస్తున్నానని ప్రకటిస్తున్నాను. ఒకసారి మీ అందరూ చప్పట్ల ద్వారా దీన్ని ప్రారంభిస్తున్నట్టుగా ఆమోదించగలరు. ఫ్రెండ్స్, మరి ఈ రీజన్లో చాలా చక్కగా మహేందర్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో గవర్నర్, జెడ్సీస్, ఆర్సీస్, పిఎస్పీ లాంటి అడ్మినిస్ట్రేటివ్లో ప్రధానంగా ఇంటర్నేషనల్ డ్యూస్, డిస్ట్రిక్ట్ డ్యూస్ పేమెంట్ చేసినప్పుడు అడ్మినిస్ట్రేషన్లో ఆ క్లబ్స్ సక్సెస్ అయినట్టుగా మనం భావించవచ్చు. మరి ఆ విధంగా ఈ రీజన్లో హనంకొండ 100% ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ డ్యూస్ పే చేశారు. అదేవిధంగా వర్ధనపేట్, వినూత్న, ప్రతాప్ రుద్ర, శ్రీనివాస రామాన్యన్ ఈ క్లబ్బు వారు 100% ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ డ్యూస్ పే చేసినందుకు పేరున పిఎస్సీలకు వారికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మిత్ర క్లబ్ కూడా వారు కూడా 100% పేమెంట్ చేశారు. వారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా ఈ రీజియన్లో లయన్స్ క్లబ్ ఆఫ్ హనంకొండ నుండి హనంకొండ రామప్ప మహేందర్ రెడ్డి గారు కొత్త క్లబ్ను అందించారు. వారికి కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా హనంకొండ ఇంజనీర్స్ కొంగా మోహన్ గారు, జెడ్సీ గారు, వారు కూడా ఒక క్లబ్ అందించారు. మెంబర్షిప్లో కూడా న్యూ క్లబ్స్, తర్వాత మెంబర్షిప్ పాజిటివ్ గ్రోత్ కూడా అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. వారందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ, మరి ఇక ఈ రీజియన్లో ఎంజేఎఫ్, ఎల్సీఏఎఫ్ ఫండ్స్ ఇస్తేనే ప్రపంచంలో ఎక్కడ అవసరార్థులు ఉంటే వారికి సేవా కార్యక్రమాలు మనం చేసే అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఈ రీజియన్లో 5 ఎంజేఎఫ్ కూడా ఈ రీజియన్ నుండి మరి మహేందర్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఇవ్వడం జరిగింది. అది కోమరవెల్లి లింగమూర్తి గారు వర్ధనపేట్ క్లబ్, జన్నపరెడ్డి రాజరెడ్డి గారు వర్ధనపేట్ క్లబ్, పివి మల్లికార్జున్ కాజ్పేట్ క్లబ్, లైన్ బిల్లా సులోచన వినూత్న క్లబ్, నందకిషోర్ గారు ప్రతాప్ రుద్ర క్లబ్, ఈ విధంగా 5 ఎంజేఎఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మరి మన మహేందర్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా చక్కగా వారు అందరినీ కలుపుకొని మన లైనిజంలో ముందుకు తీసుకెళ్తున్న మహేందర్ రెడ్డి గారికి నా గవర్నర్ గారికి అభినందనలు తెలియజేస్తూ, మరి వారి రీజియన్లో ఈ విధంగా సహకరించినటువంటి వారికి జిల్లా పక్షాన సర్టిఫికెట్స్తో సన్మానించడం ముందు చెప్పడం జరిగింది. ఎవరైతే రీజియన్ మీట్ బిఫోర్ ఇంటర్నేషనల్ డ్యూస్, డిస్ట్రిక్ట్ డ్యూస్ పేమెంట్ చేస్తారో వారికి సన్మానం కోసం సర్టిఫికెట్స్ ఉండే
ఒక 2 మినిట్స్లోనే ఎక్కువ మాట్లాడకుండా మిగతా పెద్దలకు అవకాశం ఇస్తూ వారిని మహేందర్ రెడ్డి గారు జిల్లా పక్షాన సన్మానించవలసిందిగా వారిని కోరుతా ఉన్నాను. క్లబ్స్ ఇంటర్నేషనల్ డ్యూస్, డిస్ట్రిక్ట్ డ్యూస్ పేమెంట్ చేసినటువంటి వారికి సర్టిఫికెట్స్తో సన్మానించారు. థ్యాంక్ యూ. లాంగ్ లివ్ లయనిజం. క్లబ్ సారథులైనటువంటి ప్రెసిడెంట్ కె సుభాష్ గారు, సెక్రటరీ లైన్ నిర్మలాదేవి గారు, లైన్ బాబు గారు, ప్లీజ్ మీరు డిస్ట్రిక్ట్ మరియు ఇంటర్నేషనల్ డ్యూస్ సకాలంలో చెల్లించినందుకు గాను డివిజన్ చైర్పర్సన్ ఎర్రంరెడ్డి మహేందర్ రెడ్డి గారి చేతుల మీదుగా మీకు సత్కారం ఉంటుంది సార్. దయచేసి రండి. రెండవ క్లబ్ వచ్చేసి సిద్ధంగా ఉండాలి. లయన్స్ క్లబ్ ఆఫ్ వర్ధన్నపేట అధ్యక్షులు మన్నాడి సుదర్శన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బిల్లా సుభాష్ రెడ్డి గారు, కోశాధికారి రావుల అనిల్ కుమార్ గారు, వీరి తదనంతరం వారు కూడా సిద్ధంగా ఉండవలసిందిగా కోరుచున్నాం సార్. నెక్స్ట్ వర్ధన్నపేట సిద్ధంగా ఉన్నారు సార్. ఈ రీజియన్లోని మరొక కార్యదర్శి శంకర్ గారు, కోశాధికారి, వారు కూడా సిద్ధంగా ఉండవలసిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం సార్. దయచేసి ప్లీజ్ ఎల్సి వర్ధన్నపేట రండి. వినూత్న సారథులు కూడా సిద్ధంగా ఉండవలసిందిగా ఆహ్వానిస్తున్నాం సార్. అదేవిధంగా వినూత్న తర్వాత లయన్స్ క్లబ్ ఆఫ్ ప్రతాపరుద్ర క్లబ్ సారథులు ఈ రీజియన్లో చెల్లించినటువంటి వారు ప్రభువర్ధన్ రెడ్డి గారు ప్రెసిడెంట్, రఘుత్తం రెడ్డి గారు సెక్రటరీ, ప్రెసిడెంట్ సత్యనారాయణ రెడ్డి గారు. దయచేసి వారు కూడా అందుబాటులో ఉండవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ఈ రీజియన్లోని మరో క్లబ్ సకాలంలో వినూత్న నుండి వారు పొందుతున్నారు. కరీమున్నసా బేగం గారు, జయశ్రీ గారు, శంకర్ గారు. శ్రీనివాస రామానుజం స్పెషాలిటీ క్లబ్ కూడా అందుబాటులో ఉండాలండి. సాధనారెడ్డి గారు, సులోచన గారు, మమతా గారు. మేడం. తర్వాత ప్రతాపరుద్ర సారథులు అందుబాటులో ఉన్నారు సార్. తదుపరి శ్రీనివాస రామానుజం స్పెషాలిటీ క్లబ్. మాస్క్ లేదు మేడం. సరే అండి, ఇట్లా రండి. ఓకే సార్, ఇక్కడ సార్, ఇక్కడ సార్ స్పెషాలిటీ క్లబ్ తర్వాత మరి ఒక క్లబ్ డిస్ట్రిక్ట్ మరియు ఇంటర్నేషనల్ డ్యూస్ సకాలంలో చెల్లించినందుకు గాను వారికి కూడా ముఖ్య అతిథి గారు మరి వారి సమక్షంలో లయన్స్ క్లబ్ ఆఫ్ మిత్ర లైన్ ఇందిరాదేవి గారు, లైన్ రజనీ గారు, లైన్ పద్మజ గారు కూడా వచ్చేసి మా యొక్క సత్కారాన్ని పొందవలసిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం సార్. థ్యాంక్ యూ. లయన్స్ క్లబ్ ఆఫ్ మిత్ర. సార్ ఆకలి తెలుసు, మర్చిపోతారని అప్పుడప్పుడు గుర్తు చేస్తాం, కానీ పాపం అంత కష్టపడి వాళ్ళ అవార్డులు గవర్నర్ గారి చేతుల మీదుగా ఆర్సీ గారి చేతులు అందుకున్నప్పుడు ఒక్కసారిగా చప్పట్లు కొట్టండి. మహిళలు అందుకుంటున్నప్పుడు మహిళలన్నా కొట్టారు కనీసం. తదుపరి లైన్ ఇందిరాదేవి గారు, రజనీ గారు, పద్మజ గారు ఈనాటి పతంజలి మహర్షి రీజన్ మీట్లో సకాలంలో బకాయిలు చెల్లించినందుకు గాను వారు ఈ రీజన్ మీట్లో ప్రిసైడింగ్ ఆఫీసర్ మహేందర్ రెడ్డి గారు మరియు వై రజిత గారు చేతుల మీదుగా సత్కారాన్ని పొందుతున్నారు. ఈ సందర్భంగా ఈ 6 క్లబ్లకు కూడా ఈ రీజియన్ పక్షాన, జిల్లా పక్షాన అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ సార్. Thank you so much, sir. ఓకే సార్. మేడం ఇక్కడ మేడం. కార్యక్రమంలో
లైన్ డాక్టర్ పివి మల్లికార్జున్ జోన్ చైర్మన్ గారు వారు ఎంజీఎఫ్ అయ్యారు. వారికి ముఖ్య అతిథి మరియు అతిథుల సమక్షంలో వారిని అరుదైనటువంటి ఎంజీఎఫ్ అందుకోవాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ సార్, డాక్టర్ పివి మల్లికార్జున్ గారు ఇచ్చేసి అందుకోవాల్సిందిగా కోరుచున్నాం. అదే కాకుండా ఈ రీజియన్ నుండి ఇప్పుడు గవర్నర్ గారు తెలియపరిచినట్టుగా ఎంజీఎఫ్ అయినందుకు వారిని కూడా ఈ వేదిక ద్వారా సత్కరించదలిచారు. మైసెల్ఫ్ కుమరవేలి లింగమూర్తి, అదేవిధంగా మా హోమ్ క్లబ్ జన్నపరెడ్డి రాజిరెడ్డి గారు, అదేవిధంగా డాక్టర్ పివి మల్లికార్జున్ గారు మన ముఖ్య అతిథులు భట్టాచార్య చేతుల మీదుగా వారు అందుకుంటున్నారు. అదేవిధంగా లైన్ పిల్ల సులోచన గారు వారిని కూడా ఇచ్చేసి ఈ యొక్క సత్కారాన్ని పొందవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా లైన్ నందకిషోర్ గారు వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. వీరంతా కూడా ఎంజీఎఫ్ అయినందుకు రీజియన్ నుండి ఆర్సీ గారి కృషికి అభినందనలు తెలియజేస్తున్నాం. గవర్నర్ గారి పక్షాన, జిల్లా పక్షాన. ఎంజేఎఫ్ బీసీఎస్ లింగమూర్తి గారు కూడా ఈ రీజియన్లో ఉన్నందుకు వారు కూడా సన్మానం. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అన్న. Thank you so much, DG sir. Thanks a lot for a wonderful event, of course, you organized, and a wonderful speech from your side. Now the next item in the agenda, please. Vice Takistana Kasta. Master, Vice Takinchadi. Yes. Now the next item in the agenda, of course, a very wonderful thing, that the release of the souvenir. I think with the chief guest and all the dignitaries of the days to release the souvenir. Releasing of souvenir. All the dignitaries of the days kindly. And this was edited by the editor of the souvenir, Lion Professor Ramanaya. Of course, from we can have this. మీరు కూడా రండి, రాజమౌళి గారు చక్కటి ప్రింటింగ్ చేయించారు కళ్యాణపు రాజమౌళి గారు. మా ఆహ్వానం అవసరం లేదు సార్, దీనికి మీరు అతిథి ఎప్పుడు కూడా. రమణయ్య గారు ఎడిటర్, వారి సంపాదక బృందం కూడా వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. చక్కటి పంచరంగుల సావని మహర్షి పతంజలి రీజియన్ ముఖ్య అతిథి దీపక్ భట్టాచార్య గారు, మన గవర్నర్ బుచ్చల రాజిరెడ్డి గారు, ఇమీడియట్ పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్, వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్, పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ అంతా కూడా ఆవిష్కరిస్తున్నారు. సార్, నెక్స్ట్ సావనీర్ ఆవిష్కరణ తర్వాత దయచేసి జోన్ చైర్పర్సన్ సిద్ధంగా ఉండాలి. ఎలాంగ్ విత్ యువర్ ప్రెసిడెంట్స్ ఎవరు కూడా మాట్లాడారండి, కేవలం వేదిక మీదకి మాత్రమే వస్తారు. జోన్ చైర్పర్సన్స్ బ్రీఫ్గా అడ్మినిస్ట్రేటివ్ రిపోర్ట్ మాత్రం అందజేయాల్సి ఉంటుంది. ఇప్పటి అందరూ నేమ్ మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. డిగ్నిటరీస్ అందరికీ కూడా కైండ్లీ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్. ఐ థింక్ యూ అండర్స్టూడ్. From Zone 4, it's a very brief administrative report along with the president. Of course, the report is done only by this zone's chairperson. President will be there. Here, just we are giving 5 minutes for every zone. ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ రిపోర్ట్ సార్, ఎలాంగ్ విత్ యువర్ ప్రెసిడెంట్స్. ఆ తర్వాత జోన్ 3 సిద్ధంగా ఉండాలి, సులోచన గారు, ఆ తర్వాత శ్రీనివాస్ గారు, చివరగా కొంగ మోహన్ గారు. మీ ప్రెసిడెంట్లను అందుబాటులో ఉంచుకోండి సార్. అధ్యక్షుల వారితో సహా రండి. అడ్మినిస్ట్రేటివ్ రిపోర్ట్ బ్రీఫ్గా ఇవ్వండి, ఎందుకంటే మీ కార్యక్రమాలంతా కూడా ఈ లైన్ స్టిక్కర్లో తెలుసు. ఆ కార్యక్రమం. అందరికీ నమస్కారం. పతంజలి మహర్షి రీజన్ 1 మా ప్రిసైడింగ్ ఆఫీసర్ బిలవడ్ అండ్ రెస్పెక్టెడ్ మా ఆర్సీ గారు ఎర్రన్ రెడ్డి మహేందర్ రెడ్డి ఎంజీఎఫ్ గారికి, డిగ్నిటరీస్, లైన్ లీడర్స్ who are on the dais, after dais, my humble pronouns to you all. I am Mallikarjun Rao, Zone Chairperson, Zone 4. మా జోన్లో ఇచ్చిన 3 క్లబ్లకు గాను లయన్స్ క్లబ్ ఆఫ్ హన్మకొండ మిత్ర, లయన్స్ క్లబ్ ఆఫ్ నర్సంపేట, కాజుపేట. లయన్స్ క్లబ్ ఆఫ్ మిత్ర
గ్రోత్లో మా పిల్లవాడు గవర్నర్ గారి బర్త్డే సందర్భంగా 6 మందిని ఇండక్ట్ చేయడం జరిగింది సార్. ఈ సంవత్సరంలో వాళ్ళు చేసిన సర్వీస్ యాక్టివిటీస్ 82 ఉన్నాయి యాజ్ పర్ బడ్జెట్. అది నర్సంపేట 2 ఇండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ సర్వీస్ యాక్టివిటీస్ 46 ఉన్నాయి. లయన్స్ క్లబ్ ఆఫ్ కాజీపేట 5 మందిని గ్రూప్ ఇండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళ సర్వీస్ యాక్టివిటీస్ మొత్తం 90 ఉన్నాయి సార్. తర్వాత 2 జోన్ అడ్వైజరీ కమిటీ మీటింగ్స్ కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వీఆర్ గోయింగ్ టు ఎక్స్టెండ్ 1 more క్లబ్, లయన్స్ క్లబ్ ఆఫ్ కాజీపేట స్పోర్ట్స్. లయన్స్ క్లబ్ ఆఫ్ కాజీపేట స్పోర్ట్స్ నెక్స్ట్ మంత్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. Really fantastic, listen. You have mentioned the wonderful time here. Now I request Lion P. Sulochana MGF Garu from Zone 3, along with third president or the complete presidents of the concerned zone. ఓకే సార్, అభినందన్ మల్లికార్జునరావు గారు. పతంజలి రీజన్ ప్రిసైడింగ్ ఆఫీసర్, ఈనాటి మన హీరో ప్రియతములు ఆర్సి మహేందర్ రెడ్డి గారు, ఈనాటి చీఫ్ గెస్ట్ లయన్ దీపక్ భట్టాచార్య అండ్ ఇనాగరల్ ఆఫీసర్ మన ప్రియతమ గవర్నర్ ముద్ద రాజిరెడ్డి గారు, ఆల్ ద లీడర్స్ ఆన్ ద డయాస్ అండ్ ఆఫ్ ద డయాస్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. I am Sulochana, Zone Chairperson of the Region 3. I am glad to present my report with my club's presidents, Lion Kamarunisa Begum, LC Vinutna, which is my home club, and Prabhuvartan Reddy Garu, LC Prataparudra President, and Sadhana Reddy Garu, LC Srinivasa Ramanjangar. On administrative report of the clubs, LC Prataparudra paid all the district dues and international dues at the time of July and got reward from DG Garu. And membership growth 32 members and 1 member they added. Srinivasa Ramanjam paid total dues of the full month of July only. LC Vinutna, which is my home club, paid all the district dues and international dues and added 7 members, sir. My home club is added 7 members and installed 1 new club, that name is Ramappa. Service activities వచ్చి ప్రతాపరుద్ర 25, శ్రీనివాస రామాంజం 15 and more my home club 135 service activities and we stood second in the region after Hanamkonda club, which is the senior most, and members 150 members. Only we are 25 members. We are doing this much of services, sir. Thank you very much. Thank you, sir. థ్యాంక్ యూ లైన్ సులోచన గారు. అనర్గళంగా అలవోకగా అద్భుతంగా చెప్పారు. భీమదేవర ప్రెసిడెంట్ ఆదిరెడ్డి గారు, సభకు నమస్కారం. నా పేరు చెన్నూరు శ్రీనివాస్. ఈ ఇయర్ జోన్ చైర్పర్సన్ రీజన్ 1లో, జోన్ చైర్పర్సన్ 2. నా జోన్లో వచ్చేసి క్లబ్లు 3: ఎల్సి అసంపర్తి, భీమదేవరపల్లి, కాకతీయ లైన్ ప్రెసిడెంట్ మరియు భీమదేవరపల్లి ప్రెసిడెంట్ అసంపర్తి ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డి గారు ముగ్గురు వచ్చారు సార్. నా జోన్లో వచ్చేసి భీమదేవరపల్లి 27 మెంబర్స్ ఉండే సార్. అందులో 8 మెంబర్స్ రిమూవ్ చేసి ప్రస్తుతం 19 మెంబర్స్ ఉన్నారు. డ్యూస్ వచ్చేసి హాఫ్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ డ్యూస్ పే చేయడం జరిగింది సార్. సర్వీస్ యాక్టివిటీస్ వచ్చేసి 8 చేయడం జరిగింది. అలాగే అసంపర్తి వచ్చేసి టోటల్ డ్యూస్ దాదాపుగా పేమెంట్ చేసింది సార్. ఒక లియో అమౌంట్ను ఈ న్యూ మెంబర్స్ కొంతమంది పే చేయలేదు సార్. ఇక 9 మెంబర్స్ను అసంపర్తి క్లబ్ నుంచి రిమూవ్ చేసింది సార్. నా 4 మెంబర్స్ని యాడ్ చేయడం జరిగింది. కాకతీయ హైలైట్ వచ్చేసి 12 మంది అలానే ఉన్నారు సార్. ప్రోగ్రామ్స్ వచ్చేసి 10 ప్రోగ్రామ్స్ చేశారు సార్. న్యూ క్లబ్ కూడా ఈ సందర్భంగా మేము అనౌన్స్ చేస్తున్నాం సార్. ఎల్సీ అసంపర్తి వాళ్ళు న్యూ క్లబ్ ఎక్స్టెన్షన్ చేస్తున్నారు సార్. పేరు వచ్చేసి లయన్స్ క్లబ్ ఆఫ్ కమలాపూర్, సిరిసిల్ల, శ్రీశైలం మల్లన్. థ్యాంక్ యూ. Thank you very much, Srinivas Garu. The next personality here, land engineer Kunga Mohan from Zone 1. I request సుభాష్ గారు, Zone. సుదర్శన్ రెడ్డి గారు, బద్దన్పేట లయన్స్ క్లబ్ ఆఫ్ సుదర్శన్ రెడ్డి గారు. సభకు నమస్కారం.
myself, I am Kongamohan, రీజియన్ 1లో జోన్ 1. మాకు 3 క్లబ్స్ ఉన్నాయి. 3 క్లబ్స్లో మేము ఇంటర్నేషనల్ డ్యూస్ ఇన్ టైంలో పే చేసాము. ఒక జస్ట్ ఇంజనీర్స్ క్లబ్ కొంచెం పెండింగ్ పేమెంట్ ఉంది, అది ఇప్పుడు క్లియర్ చేస్తాం సార్ ఈ వీక్లో. మనకు మా జోన్ నుంచి 2 MGF చేయడం జరిగింది ఈ సంవత్సరానికి. అట్లే ఒకటి కొత్త క్లబ్ ఇంజనీర్స్ క్లబ్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కొత్త క్లబ్ 22 మందితో మేము కొత్త క్లబ్ని ఇవ్వడం జరిగింది. లయన్స్ క్లబ్ ఆఫ్ హనుమకొండ 162 స్ట్రెంత్ ఉంది. అందులో ఇప్పుడు ఒక 8 మెంబర్స్ న్యూ మెంబర్స్. ఇంజనీర్స్ క్లబ్లో టోటల్ 22 మెంబర్స్ కొత్త మెంబర్స్ని ఇవ్వడం జరిగింది. వర్ధన్పేటలో కూడా టోటల్ స్ట్రెంత్ వచ్చి 45 మెంబర్స్. అందులో కూడా ఒక 2 ఇద్దరిని కొత్త మెంబర్లు ఇవ్వడం జరిగింది. మనకు ఇదే విధంగా మనకు మా జోన్లో లీవ్ క్లబ్స్ను 6 క్లబ్లను కొత్తగా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది బ్రీఫ్ రిపోర్ట్ సార్. థ్యాంక్ యూ. మన పోకల చందన్ గారు వారు జస్ట్ నోట్లోంచి ఒక వర్డ్ వచ్చింది అంటే చాలు సభ అంతా కూడా దట్ విల్ బి మెస్మరైజ్డ్ బై హిస్ వండర్ఫుల్ వర్డ్స్. ఐ రిక్వెస్ట్ ద వెరీ వండర్ఫుల్ పర్సనాలిటీ లయన్ ఇంజనీర్ చందన్ పోకల MJF గారు to introduce our region chairperson. Thank you so much, sir. సభకు నమస్కారం. దయచేసి అందరూ వేదికలో కూర్చోవలసిందిగా కోరుతున్నాము. మరి 2 నెలల నుండి మన రీజన్ చైర్పర్సన్ కష్టపడి ఈ మాత్రం చేసింది కాబట్టి ఆయన గురించి 2 మాటలు చెప్పినప్పుడు మీ అందరూ శ్రద్ధగా వినాలని కోరుతున్నాను. దయచేసి అందరు రావాల్సిందిగా కూర్చోవలసిందిగా కోరుతున్నాను. పతంజలి రీజన్ దళపతి మా సోదరి రజితాపతి, నేటి సభాపతి మన మహేందర్ రెడ్డి గారు. ఒకసారి చప్పట్లు కొట్టండి అమ్మా. మహేందర్ రెడ్డి గారు ఒక బాధ్యత గొప్ప చెప్పితే గుర్రు పిట్టల గుర్రు మనకున్న ఎర్రమరెడ్డి వంశం వారిది మహేంద్రుడు. అసలు మహేంద్రుడు అమరావతికి అధిపతి అయితే మన పతంజలి రీజన్ మీటింగ్ ఈ మహేంద్రుడు అధినేత. చక్కని కార్యక్రమం చేస్తూ మొట్టమొదటి రీజన్ మీట్ మా గవర్నర్ కోరిక సార్ మహేందర్ రెడ్డి గారు కష్టపడుతుండు, ఆయన మొట్టమొదటి రీజన్ మీటింగ్ నేను తిలకించాలి, అందరూ పులకించాలి. వారు చేసిన ఈ కార్యక్రమం ఇతర రీజన్ చైర్పర్సన్ కూడా ఇన్స్పిరేషన్ కావాలని కోరారు. అందుకొరకే మొట్టమొదటి రీజన్ మీట్ ఈరోజు మరి చేయడం జరిగింది. మన మహేందరుని యొక్క పరిచయం పెద్ద చరిత్ర ఏమీ లేదు, కానీ అణువణువంత మంచి మనసున్న మానికోట పొలిమెరలో ఉన్న పర్వతగిరి కుగ్రామం అతని గ్రామం. వారి తల్లిదండ్రులు జయమ్మ రఘుత్తమరెడ్డి గారి పుణ్య దంపతుల ముద్దు బిడ్డ మన మహేందరుడు. పువ్వు పుట్టగానే పరిమళించినట్టు తన విద్యాభ్యాసం పక్కన ఉన్న గోవిందరావుపేటలో పూర్తి చేసి డిగ్రీ సంపాదించాలనే తపనతో వరంగల్కు వలస వచ్చాడు. అంతకంటే ముందు 89లో సోదరి రజితను వివాహమాడి సంసార బాధ్యతలు చేపట్టి మరి ఏదో ఒక తపన చేయాలని వరంగల్కు వలస వచ్చి ఆయన అనుకున్నది ఒకటే, ఈ యొక్క నకిలీ విత్తనాలతో రైతులు పడుతున్న బాధలు అతడు గమనించి చక్కని నాణ్యమైన విత్తనాలు నేను రైతులకు అందజేసి ఆ రైతుల ఆర్థిక పరిపుష్టిని వృద్ధి చేసే సౌభాగ్యం సేవ చేయాలనే తపనతోటి అతడు బిజినెస్గా సీడ్ బిజినెస్ అసలు సిసలైన విత్తనాల పంపిణీ వ్యాపారాన్ని చేపట్టాడు మన మహేంద్రుడు. అదేవిధంగా చక్కగా చేస్తూ మరి ఆ విత్తనాలను అనేక వేలాది మంది రైతులకు అందజేసి ఆ రైతులు పంటకు ఆర్థికంగా వృద్ధి చూస్తే వాళ్ళ కనుల చెరువుల నుండి ఆనంద బాష్పకు చూసి సంతోషపడుతున్నాడు మన మహేంద్రుడు. అంతేకాదు ఇదే సేవ చేస్తూ మరి ఏదో లైనిజంలో సేవ చేయాలనే తపనతోటి 2009లో మా సీనియర్ మెంబర్ రామచంద్రమూర్తి గారి యొక్క స్పాన్సర్తో మన హన్మకొండ లయన్స్ క్లబ్లో చేరి అచిర కాలంలో పట్టిన అధ్యక్షునిగా
జోన్ చైర్మన్గా డిస్టిక్ చైర్పర్సన్గా చేస్తూ ఈరోజు మన మండల అధ్యక్షుడు పతంజలి మండలానికి అధిపతిగా ఉన్నాడు మన మహేంద్రుడు. అంతేకాదు అతనికి మరి ఇద్దరు సంతానం, ఒక కూతురు స్రవంతి, కుమారుడు శ్రీనివాసరెడ్డి గారు. స్రవంతి మంచి అమ్మాయి, బీటెక్ ఎంబీఏ చేసి ఇప్పుడు ముంబైలో సెబీలో ఒక మేనేజర్గా పనిచేస్తూ సుఖజీవం గడుపుతున్నది. కుమారుడు శ్రీనివాసరెడ్డి మరి మంచి అలేఖ్యను అంటే బీడీఎస్ ఒక డాక్టర్ను వివాహమాడి వరంగల్ స్థిరపరిచాడు. కాబట్టి ఇంత చిక్కనైన సంసారం మా మహేందర్ రెడ్డి. అతడు చూస్తే పొట్టివాడైన గట్టి పట్టుదల ఉన్న దిట్ట మా మహేందర్. పట్టుదలతోటి మరి చేస్తున్నాడు కాబట్టి మా రాజిరెడ్డి గారు వారికి రీజన్ చైర్మన్గా ఇచ్చాడు. అంతేకాదు అతనికి ఆత్మవిశ్వాసము, ఆత్మబలం ఎక్కువ. ఏదైనా పని సాధిస్తే తప్పకుండా తప్పకుండా అన్ని పనులు వదిలిపెట్టి అదే కార్యక్రమంలో నిమగ్నమై పనిచేస్తాడు. ప్రత్యక్షంగా చూశాను. నాకు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, జోన్ చైర్పర్సన్గా ఉన్నప్పుడు, అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మా లైన్స్ లోన్ చక్కగా తీర్చిదిద్దిన ఘనత మా మహేందర్ రెడ్డి. మా రాజిరెడ్డి గారికి ఎక్కువ ఎరక వారి గురించి. అందుకొరకే చిక్కని కుటుంబం మా మహేందర్ రెడ్డి. ఫ్రెండ్స్, ఒకటే అతని శ్రమ మీ అందరికీ ఎంతో ఇయ్యాలని చూస్తున్నాడు. ఓరుగల్లుగా పేరుగాంచిన ఓరుగల్లు మన పేట. అందున లైన్స్ లేడీస్ అంతా ఆసీనులైన మా విష్ణుప్రియ గార్డెను తోట, ఆడపడుచుల కోలాట, నిఖిల పాడిన పాట, జోగు విద్య, సుహాసిని ఆడిన ఆట, వచ్చిడి లైన్స్ అంతా పథకాల వేట, తెచ్చను సుమా మా మహేంద్రుడు మీకు బహుమానముల మూట, ఇచ్చను సుమా ఈ రోజు ఈ పూట. అది మన లైనిజం చూపిన బాట. ఒక్కసారి గద్దెలైనట్టుగా జై గౌరవం మీ అందరి నోట. అప్పటి సరిపోతుంది, ప్రమాణ కొట్టండి తప్పటి. కాబట్టి ఇంత కంటే పరిచయం మరిగా చక్కగా ఉన్నది. ఒకసారి వాళ్ళిద్దరిని నిలబడండి. ఉండకూడదు సుమా మీ మధ్య ఎలాంటి తంట, పండించాలి సేవల పంట, వెలిగించాలి చిరుదివ్వులు ప్రతి లయము ఇంట, పడాలి మా గవర్నరు కంట, సాధించాలి ప్రథమ స్థానమని అంట, అప్పుడే ఉంటాము మేమంతా నీ వెంట, మిత్రులారా ఇక నేను ఉంటా. Thank you so much, sir. So fantastic. ముఖ్యంగా ముందుగా నా ఒకళ్ళ చందర్ గారికి నా గురించి చెప్పిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాతృదేవో పితృదేవో ఆచార్యదేవ అతిథిదేవో అని ఆర్యోక్తి అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు అని కన్నబిడ్డలు పంచే వాళ్ళు అమ్మా నాన్నలు. మా అమ్మా నాన్నలు ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు క్రీస్తులు శ్రీమతి జయమ్మ రఘుత్వరెడ్డి గారు నా యొక్క నమస్మాంజలు అర్పిస్తుంది. ఈనాటి పతాంజలి మహర్షి ప్రాంతీయ మహాసభ ముఖ్య అతిథిగా వచ్చేసిన మన ముఖ్య అతిథి లయన్ దీప భట్టాచార్య గారికి మనం ప్రాంతీయ మహాసభను ప్రత్యేక కృతజ్ఞత తెలుపుకుంటూ లయన్ అంతర్జాతీయ సేవా సంస్థలో భాగమైన మా జిల్లా 320F రీజియన్ నందు రీజియన్ 1 చైర్పర్సన్గా అవకాశం ఇచ్చి నన్ను ప్రోత్సహించిన మన ప్రీతమ నాయకుడు జిల్లా గవర్నర్ లయన్ ముత్య రాజిరెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా నాకు అప్పగించిన 12 క్లబ్లకు తోడుగా మరొక 3 క్లబ్లను విస్తరించి నా ఆధీనంలో 15 క్లబ్ల సేవా కార్యక్రమాల పర్యవేక్షణ బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వర్తించి లైన్ సభ్యుల మధ్య పరస్పర సమన్వయం సహృద్భావం కలిగజేయడంలో సఫలీకృతమైనందుకు నాకు సంతృప్తిగా ఉంది. ఇందుకు సహాయ సహకారాలు అందించిన ఉపజిల్లా గవర్నర్ లైన్ కన్నా పరశురాములు గారు, లైన్ ఎన్ వెంకటేశ్వరరావు గారు, జిల్లా క్యాబినెట్ కార్యదర్శి కె లింగమూర్తి గారు, క్యాబినెట్ ట్రెజరర్ లైన్ ఎస్ కృష్ణారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇదే విధంగా మన 320F జిల్లా మూల స్తంభాలటువంటి పూర్వ జిల్లా గవర్నర్, మైక్రో క్యాబినెట్ మెంబర్లకు, గ్యాట్ లీడర్లకు, నా తోటి రీజియన్ చైర్పర్సన్లకు, నా రీజియన్లోని పిఆర్సీలకు, జెడ్సీలకు, ఆ రీజియన్లోని సీనియర్ లైన్ లీడర్లకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. ముఖ్యంగా నా వెన్నంటి ఉంటూ అనుక్షణం నన్ను తట్టులేపుతూ తగిన సలహాలు సూచనలు ఇచ్చి ప్రోత్సహిస్తున్న మా రీజియన్ అడ్వైజర్ లైన్ పోకల చందర్ గారికి, ప్రొఫెసర్ వి గోపాల్ రెడ్డి గారికి నా హృదయపూర్వక వందనాలు.
4 స్తంభాల నుండి 4 జోన్ చైర్మన్లు లైన్ ఇంజనీర్ కొంగ మోహన్, లైన్ చెన్నూరు శ్రీనివాస్, లైన్ బిల్లా సులోచన గారు మరియు లైన్ డాక్టర్ పివి మల్లికార్జునరావు గారు తమ జోన్ల పరిధిలోని క్లబ్బులన్నింటినీ సేవా కార్యక్రమంలో పోటీ పడే విధంగా ముందుకు దూసుకెళ్తున్న సేవా తత్పరులైన జోన్ చైర్పర్సన్లను మరియు క్లబ్ సారథులకు అభినందనలు. నా లైనసిక్ ఇయర్లో జిల్లాలోనే అతిపెద్ద సీనియర్ క్లబ్ అయిన మా హోమ్ క్లబ్ లయన్స్ క్లబ్ ఆఫ్ హన్మకొండ అధ్యక్షుడు శ్రీ సుభాష్ గారు, సెక్రటరీ లైన్ కె నిర్మల గారు, ట్రెజరర్ లైన్ ఎం బాబు గారి నాయకత్వంలో క్లబ్ సభ్యుల సహకారంతో అన్ని రకాల సేవా కార్యక్రమాల్లో జిల్లాలోనే ప్రతి నెల అగ్రస్థానంలో నిలుస్తున్నందుకు, అలాగే ప్రతినిత్యం అనేక కార్యక్రమాలతో క్లబ్ను ముందుకు నడిపిస్తున్న అధ్యక్ష కార్యదర్శులకు నా అభినందనలు. గవర్నర్ గారి హోమ్ క్లబ్ అయిన లయన్స్ క్లబ్ ఆఫ్ వర్ధనపేట నా రీజియన్లో ఉండడం నాకు సంతోషకరంగా భావిస్తూ క్లబ్ అధ్యక్షులు లైన్ ఎం సుదర్శన్ రెడ్డి గారు, సెక్రటరీ కె సుభాష్ రెడ్డి గారులకు మరియు ట్రెజరర్ ఆర్ అనిల్ కుమార్ గారి ఆధ్వర్యంలో సీనియర్ క్లబ్ నాయకుల సహకారంతో సేవా కార్యక్రమం నిర్వహిస్తూ జిల్లాలో గుర్తింపు తెచ్చుకున్నందుకు వారికి నా ప్రత్యేక అభినందనలు. అలాగే అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న లయన్స్ క్లబ్ ఆఫ్ అలాగే లైన్ కొంగమోహన్ గారి నాయకత్వంలో ప్రారంభమైన ప్రతినిత్యం సేవా కార్యక్రమాలు చేస్తూ అధిక మెంబర్షిప్తో ముందుకు నడుస్తున్న లయన్స్ క్లబ్ ఆఫ్ హన్మకొండ ఇంజనీర్స్ ప్రెసిడెంట్ లైన్ ఈ రామ్ ప్రసాద్, సెక్రటరీ లైన్ కె మహేష్ కుమార్, ట్రెజరర్ లైన్ డి రాకేష్ గారి నాయకత్వంలో క్లబ్ సభ్యుల సహకారంతో సేవా కార్యక్రమంలో ముందున్నందుకు వారికి నా అభినందనలు. జిల్లాలో సీనియర్ క్లబ్ అయిన లయన్స్ క్లబ్ ఆఫ్ హసన్పర్తి ప్రెసిడెంట్ లైన్ బి మహేందర్ రెడ్డి, సెక్రటరీ లైన్ జి రాజేందర్, ట్రెజరర్ లైన్ ఎంఎస్ శ్రీకాంత్ గారి నాయకత్వంలో క్లబ్ సీనియర్ సభ్యులైన లైన్ డాక్టర్ అజిత్ కుమార్, లైన్ డాక్టర్ ఎస్ సత్యనారాయణ మరియు ఇతర సభ్యుల సహకారంతో ఎన్నో విలువైన సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్న వారికి నా అభినందనలు. ఈ జోన్లో నూతనంగా ఏర్పడిన క్లబ్ అయిన ఎలైట్ కాకతీయ ప్రెసిడెంట్ లైన్ డాక్టర్ మధుచంద్ర, సెక్రటరీ లైన్ సిహెచ్ భిక్షపతి, ట్రెజరర్ బి తిరుపతి గారుల నాయకత్వంలో అనేక ప్రత్యేకమైన సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్న వారికి అభినందనలు. ఈ జోన్లో నూతనంగా ఏర్పడిన మరో క్లబ్ లయన్స్ క్లబ్ ఆఫ్ భీమదేవరపల్లి ప్రెసిడెంట్ లైన్ కె ఆదిరెడ్డి, సెక్రటరీ లైన్ పి హరికృష్ణ, ట్రెజరర్ లైన్ పి విజయ్ కుమార్ గారుల నాయకత్వంలో విస్తృతమైన సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు వారికి నా హృదయపూర్వక అభినందనలు. అలాగే ఈ మధ్య ఒక నూతన క్లబ్ను కూడా డాక్టర్ అజిత్ కుమార్ గారి ఆధ్వర్యంలో కమలాపూర్ శ్రీశైల మల్లన్న క్లబ్ను స్థాపించడం జరిగింది. వీరికి ధన్యవాదాలు తెలియజేస్తుంది. తనదైన శైలిలో సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తున్న మా రీజియన్లోని ఫ్యామిలీ క్లబ్ లయన్స్ క్లబ్ ఆఫ్ వినూత్న ప్రెసిడెంట్ లైన్ కమరునిసా బేగం, సెక్రటరీ లైన్ వడ్డాన జయశ్రీ, ట్రెజరర్ లైన్ ఎంబాడి శంకర్ గార్ల మరియు క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్ అయిన లైన్ బిల్లా సులోచన గారి నాయకత్వంలో క్లబ్ సభ్యుల సహకారంతో సేవా కార్యక్రమంలో ముందున్నందుకు వారికి నా అభినందనలు. అన్ని కార్యక్రమాల్లో నాకు సహకరించి రీజియన్లో మొట్టమొదటిగా జోన్ సోషల్ చేసిన బిల్లా సులోచన గారికి ప్రత్యేక అభినందనలు. తనదైన శైలిలో సేవా కార్యక్రమంలో ముందుకెళ్తున్న మా రీజియన్లోని ఫ్యామిలీ క్లబ్ లయన్స్ క్లబ్ ఆఫ్ శ్రీనివాస రామానుజన్ ప్రెసిడెంట్ లైన్ వై సాధనారెడ్డి, సెక్రటరీ లైన్ టి సులోచన, ట్రెజరర్ లైన్ ఆర్ మమతా గారు లైన్ క్లబ్ సభ్యుల సహకారంతో సేవా కార్యక్రమంలో ముందున్నందుకు వారికి నా శుభాభినందనలు. మా రీజియన్లోని మరో సీనియర్ క్లబ్ అయిన లయన్స్ క్లబ్ ఆఫ్ ప్రతాపరుద్ర ప్రెసిడెంట్ టి ప్రభువర్ధన్ రెడ్డి, సెక్రటరీ లైన్ పి రఘోత్తమ్ రెడ్డి, ట్రెజరర్ లైన్ టి సత్యనారాయణ రెడ్డి గారు మరియు సీనియర్ సభ్యులైన లైన్ రాముడు కిషన్ రావు గారు, లైన్ గడ్డం వేణుగోపాల్ రెడ్డి గారు, లైన్ కె రమేష్ రెడ్డి గారుల సహకారంతో సేవా కార్యక్రమంలో ముందుకు దూసుకుపోతున్నందుకు వారికి నా శుభాభినందనలు. అలాగే ఈ మధ్య ఏర్పడిన లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ రామప్ప ప్రెసిడెంట్ లైన్ వై శ్రీనివాసరెడ్డి, సెక్రటరీ ఎస్ వినయ్,
ట్రెజరర్ లైన్ వి ప్రశాంత్ రెడ్డి గారులకు ప్రత్యేక అభినందనలు. ప్రతినిత్యం ఏదో ఒక సేవా కార్యక్రమంలో చేపడుతూ నాయకుల నాలుకపై నానుతున్న లయన్స్ క్లబ్ ఆఫ్ కాజీపేట్ ప్రెసిడెంట్ లయన్ టి రాజారెడ్డి, సెక్రటరీ లయన్ ఎస్ సంపత్ కుమార్, ట్రెజరర్ లయన్ వి విజయ్ కుమార్ గారు మరియు చార్టర్ ప్రెసిడెంట్ అయిన లయన్ డాక్టర్ పివి మల్లికార్జునరావు గారి సారథ్యంలో అనేక కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నందుకు వీరికి హృదయపూర్వక శుభాకాంక్షలు. తనదైన శైలిలో విస్తృత కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్న లయన్స్ క్లబ్ ఆఫ్ నర్సంపేట ప్రెసిడెంట్ లయన్ వి మాధవరెడ్డి, సెక్రటరీ లయన్ ఎం కమలాకర్రావు, ట్రెజరర్ లయన్ ఎస్డి జహంగీర్ గారి నాయకత్వంతో క్లబ్ సభ్యుల సహకారంతో ఎన్నో కార్యక్రమాలతో ముందున్నందుకు వారికి అభినందనలు. జిల్లాలోనే స్పెషాలిటీ క్లబ్ అయిన లయన్స్ క్లబ్ ఆఫ్ మిత్ర ప్రెసిడెంట్ లయన్ కె ఇందిరాదేవి, సెక్రటరీ లయన్ ఎం రజని, ట్రెజరర్ లయన్ ఎస్ పద్మజ గారుల నాయకత్వంలో క్లబ్ సభ్యుల సహకారంతో వినూత్నంగా లైనిస్టిక్ ప్రోగ్రామ్స్ అనేక పాఠశాలలో విస్తృతంగా లైన్ టెస్ట్ ప్రోగ్రామ్స్ అనేక పాఠశాలలు విస్తృతంగా చేపట్టి ఎన్నో సేవా కార్యక్రమాలు ముందున్నందుకు వారికి అభినందనలు. లియో క్లబ్లకు సారథ్యం వహిస్తూ నూతన లియో క్లబ్లను విస్తరిస్తున్న లియో డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ లయన్ దేవరూపల శంకర్ గారు, మా హోమ్ క్లబ్ సభ్యుడైనందుకు నాకు గర్వంగా భావిస్తూ వారికి మా అభినందనలు. నాకు అన్ని రకాలుగా చేదోడు వాదనగా ఉంటూ అన్ని కార్యక్రమాల నిర్వహణలో మరియు అంతర్జాతీయంగా మరియు జిల్లా స్థాయిలో రిపోర్ట్లను పంపించడంలో పూర్తి సహకారాన్ని అందించిన మా రీజియన్ సెక్రటరీ లయన్ ఆర్ వినోదానంద్ గారి సేవలు మరవరని వారికి నా ప్రత్యేక శుభాకాంక్షలు. లైనిజం టువర్డ్స్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నినాదంతో స్ఫూర్తి పొంది కోవిడ్-19 విపత్కర పరిస్థితుల్లో వాటిని అధిగమించి సేవార్థులకు సేవా కార్యక్రమాల ద్వారా చేతులెత్తిన రీజియన్లోని లైన్స్ అందరికీ పేరున ధన్యవాదాలు. మా ఆత్మీయ మిత్రులు మాస్టర్ ఆఫ్ సెరమనీ లయన్ డాక్టర్ డి భూపతిరాజు గారికి మరియు ఈ కార్యక్రమం జరపడానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఇచ్చిన సుధాకర్ రెడ్డి గారు మరియు అలాగే సుధాకర్ రెడ్డి గారు, తర్వాత రమణయ్య గారు, ప్రొఫెసర్ రమణయ్య గారులకు నా ప్రత్యేక అభినందనలు. ముఖ్యంగా పతాంజలి మహర్షి రీజియన్ మీకు విజయవంతం చేయడంలో చేయూతనందించిన లయన్ ఎన్ రాజారెడ్డి గారు, టి మనోహరరావు గారు, లయన్ జేపీ రామచంద్రమూర్తి గారు మరియు ఇతర లయన్ మిత్రుల సహకారం మరొకటి. అలాగే దీనికి ప్రత్యేక అభినందనలు మన జిల్లా పురుషోత్తం గారు దీనికి చాలా కష్టపడ్డారు. ఇంత సిక్కయ్య ఉండి కూడా మాకు చాలా సహకరించారు. వీరికి నా ధన్యవాదాలు. మా ఈ పతాంజలి మహర్షి రీజియన్ కాన్ఫరెన్స్ కీలక బాధ్యతలు వహించి ఈ కార్యక్రమాన్ని విజయం చేయడానికి చేసిన రీజియన్ చైర్పర్సన్ జిల్లా పురుషోత్తం గారికి, కోచ్ రీజియన్ చైర్పర్సన్ ఆర్ రమణారెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ పతంజలి మహర్షి రీజియన్ సావనీర్ ఇంత అద్భుతంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన సావనీర్ చైర్పర్సన్ లయన్ ప్రొఫెసర్ రమణయ్య గారికి, నా ఆత్మీయ మిత్రులు లయన్ కన్యాల్ రాజమౌళి గారికి మరియు వారి డిజైన్ ప్రవీణ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సందర్భంగా నాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఇచ్చిన జిల్లాలోని లయన్ మిత్రులందరికీ, నా హోమ్ క్లబ్ సభ్యులందరికీ, విచ్చేసిన బంధుమిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సావనీరుకు సహకరించిన దాతలందరికీ పేరున నా యొక్క ధన్యవాదాలు. చివరిగా నాకు అన్ని విషయాల్లో సంపూర్ణంగా సహకరించిన నా జీవిత భాగస్వామి నా శ్రీమతి రజితకు శుభాశీస్సులు, నా కుమారులు శ్రీనివాసరెడ్డి, డాక్టర్ ప్రియాంక కూతురు పాల్వాయి స్రవంతి, రవిచంద్రారెడ్డి, మనోరాలు తన్విలకు నా ఆశీస్సులు. ఇంకా మిగిలి ఉన్న లైనిస్టిక్ పీరియడ్లో గవర్నర్ గారి స్లోగన్ను స్ఫూర్తిగా తీసుకొని అన్ని క్లబ్లను వెన్ను తడుతూ నేను సేవా కార్యక్రమాలకు ముందుకు వెళ్తానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నా ప్రయత్నంలో క్లబ్ సారథులు మరియు సభ్యుల సహకారం ఆశిస్తూ ఎందరో మహానుభులు అందరికీ వందనాలు. లాంగ్ లివ్ లైనిజం. థ్యాంక్ యూ. పతంజలి రీజియన్ మీట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ రీజియన్ చైర్పర్సన్ లయన్ వై మహేందర్ రెడ్డి గారు, ఫస్ట్ లయన్ లేడీ ఆఫ్ ద రీజియన్ లయన్ రజిత గారు, ఇనాగరల్ ఆఫీసర్ అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ ముచ్చ రాజరెడ్డి గారు,
today's our chief guest, multiple district 320 GMT coordinator, ambassador of goodwill, distinguished Sri Lion Deepak Bhattacharya garu, dignitaries, honoraries and off-raries, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు పతంజలి రీజియన్ మీట్ ఎంతో అంగరంగ వైభవంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా, కలర్ఫుల్ బ్యానర్ ప్రజెంటేషన్స్తో అత్యధిక లయన్ లేడీస్ మరియు లయన్ మెంబర్స్ యొక్క సమక్షంలో మరి నిర్వహిస్తున్నటువంటి ఈ రీజియన్ మీట్ చైర్పర్సన్ గారికి మొట్టమొదటిగా జిల్లాలోనే ఫస్ట్ రీజియన్ మీట్ సక్సెస్ఫుల్గా నిర్వహిస్తున్నందుకు వారికి నా యొక్క అభినందనలు, శుభాకాంక్షలు. లయన్ మహేందర్ రెడ్డి గారు యాజ్ ఎనిలో రీజియన్ పర్సన్గా జిల్లాలోనే అత్యంత మెంబర్షిప్ కలిగి సీనియర్ క్లబ్ అయినటువంటి హనుమకొండ క్లబ్ ద్వారా మరి ముఖ్యంగా ఇద్దరు పీడీజీలను కలిగినటువంటి ఈ క్లబ్ నుండి మరి వారి యొక్క సలహాలు సూచనలతోటి సీనియర్ మెంబర్స్ యొక్క సహకారంతో మరి ఈరోజు ఈ రీజియన్ని మరి తను జిల్లాకి పాజిటివ్ మెంబర్షిప్తో పాటు 3 క్లబ్లను ఇస్తూ మరి వారు ఒక 5 ఎంజేఎఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. రియల్గా మరి మహేందర్ రెడ్డి గారు మృదు స్వభావి, తను లయనిజానికి అంకితం అయ్యి తను చేరినప్పటి నుంచి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మరి అందరికీ ఆదర్శంగా ఉన్నారు. వారు ముఖ్యంగా మన జిల్లా గవర్నర్ గారు తన డిస్ట్రిక్ట్ క్యాబినెట్ను నిర్ణయించుకున్న సమయంలో మొట్టమొదటిగా మహేందర్ రెడ్డి గారిని ఆర్సీగా వారు సెలెక్ట్ చేసుకున్నారు. వారిపై ఉన్నటువంటి నమ్మకాన్ని మరి మహేందర్ రెడ్డి గారు బొమ్మ చేయకుండా జిల్లాకు ఎన్నో రకాలుగా వాళ్ళు ముందుకు తీసుకెళ్లారు. మరి వారి రీజియన్లో ఉన్నటువంటి 4 జెడ్సీలు కూడా ముఖ్యంగా లయన్ పొంగా మోహన్ గారు, సిఎస్ శ్రీనివాస్ గారు, బిల్లా సులోచన గారు మరియు లయన్ డాక్టర్ పివి మల్లికార్జున్, ఈ 4 జెడ్సీలు కూడా వారికి 4 స్తంభాలుగా ఉంటూ ఒకటి మించి మరొకరు పోటీ పడి మా జిల్లాలో అన్ని రంగాల్లో కూడా ముందు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసి ఈరోజు మరి మహేందర్ రెడ్డి గారిని మిగతా రీజియన్ చైర్పర్సన్స్కి పోటీగా నిలబెట్టినందుకు వారికి కూడా శుభాకాంక్షలు. అట్లాగే మరి రీజియన్లో ఉన్నటువంటి 13 క్లబ్ల యొక్క పిఎస్టీలు ప్రతి ఒక్కరు కూడా అన్ని రకాలుగా మరి జిల్లాను ముందు తీసుకెళ్లడంలో సహకరించారు. ఆర్సీ గారికి సహకరించారు, జెడ్సీలకు సహకరించారు. ఈరోజు వారందరూ కూడా చాలా అవార్డ్స్ సాధించారు. అవార్డ్స్ సాధించినటువంటి ప్రతి క్లబ్కి, ప్రతి పిఎస్టీస్కి, ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. గత కొద్ది సంవత్సరాలుగా నేను గమనిస్తున్నా ఆర్సీ మీట్లకు మనము ఎప్పుడు కానీ ఏదో ఒక రంగంలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులను మనం చీఫ్ గెస్ట్గా పిలుచుకోవడం జరుగుతుంది. కానీ నేడు ఒక ప్రాధాన్యత ఉన్నది. మన ఆర్సీ గారు మన లయనిజానికి అంకితమై ఒక ఇన్స్పిరేషన్ పర్సన్గా మల్టిపుల్ డిస్ట్రిక్ట్ మొత్తంలో కాదు, ఈవెన్ ఇండియా లెవెల్లో కూడా ఒక మినిట్ టు మినిట్ ఎంతో యాక్టివ్గా ఉంటూ మనందరినీ మోటివేట్ చేస్తూ మరి ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు మనకు చీఫ్ గెస్ట్గా ఉన్నారు. వారు దీపక్ భట్టాచార్య గారు. వారు 2013-14 సంవత్సరంలో మరి డిస్ట్రిక్ట్ గవర్నర్గా చేసినప్పుడు మరి వారు వరల్డ్ డిస్టింగ్విష్డ్ డిస్ట్రిక్ట్ గవర్నర్గా పేరు సాధించుకున్నారు. అలాంటి ప్రముఖ వ్యక్తి వారు వృత్తిపరంగా హైకోర్టులో, అదేవిధంగా సుప్రీంకోర్టులో కూడా వారు మరి అడ్వకేట్గా బాధ్యత నిర్వహిస్తూ లయనిజానికి ఈరోజు మనందరం ఎవరు రాకుండా కానీ వారు ఎగ్జాక్ట్గా 10 o'clockకి ఈ సమావేశం స్థలికి రావడం జరిగింది. వారు ఈవెన్ గవర్నర్గా ఉన్నప్పుడు కూడా అదే స్థాయిలో ఉన్నారు. ఏ రోజు చూసినా వారు మనకు ఈవెన్ సోషల్ మీడియాలో కూడా అప్డేట్ ఉంటూ ప్రతిరోజు మనల్ని మోటివేట్ చేస్తూ లయనిజాన్ని ముందు తీసుకెళ్తున్నారు. నాకు తెలిసినప్పటి నుంచి మల్టిపుల్ డిస్ట్రిక్ట్లో వారు ఏదో ఒక పదవిని
అలంకరిస్తూ ఆ పదవికి విన్నతిస్తున్నటువంటి వ్యక్తి వారు ఈరోజు మనకి లయనిజం మనకి రీజన్ మీటింగ్ బెస్ట్గా రావడం నేను అదృష్టంగా భావిస్తూ వారికి ధన్యవాదాలు సార్. అలాగే మరి మన డిస్టిక్లో కూడా గవర్నర్ గారు అదేవిధంగా పీడీఈస్ ప్రతి ఒక్కరు కూడా జిల్లాను ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా మరి రాబోయే కాలంలో కూడా మన అందరం కలిసి ఇంకా జిల్లాను ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేయడానికి అందరం ముందుకు రావాలని కోరుకుంటూ మరి నాకు కూడా ఈ రీజియన్లో ఉన్నటువంటి ప్రతి క్లబ్ పిఎస్టీ నుండి కానీ మెంబర్స్ నుంచి కానీ నాకు మీ యొక్క సహకారము మీ యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ లాంగ్ లివ్ లైనిజం. థ్యాంక్ యూ. ప్లీజ్ లవ్ ద సర్వీస్, లవ్ ద లైనిజం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. లయన్ కన్నా పరశురాములు గారు మరి వచ్చేసారు. వాసిలోను అగ్రగామిగా అప్రత్యతంగా పురోగమిస్తున్న పతంజలి రీజియన్ మీట్ సభాధ్యక్షులు మిత్రులు మహేందర్ రెడ్డి గారు, వేదికపై ఆస్తులైన అతిరిత మహారథులు, గురుతులు, పెద్దలు, వేదిక ముందున్న సోదరి మనందరికీ నమస్సుమాంజలు. ఇంతకుముందు పెద్దలు గవర్నర్ గారు మరి ఇతర మిత్రులు మాట్లాడే క్రమంలో చేసిన అభినందనలన్నీ కూడా నేను ఏకీభవిస్తూ మళ్ళీ చరిత్రలను కాకుండా ఒక మాటలో చెప్పాలంటే అన్నింటా అగ్రగామిగా పురోగమించే రీజను సభ్యత్వంలో కానివ్వండి, కబుల్లో కానివ్వండి, సేవలో కానివ్వండి, అన్నింట్లా మహేందర్ రెడ్డి గారు వాళ్ళ క్లబ్ ఎట్లయితే రాష్ట్రంలో గొప్పదో ఈ రీజన్ కూడా సంఖ్యాపరంగా అగ్రగామిగా ఉన్నదన్నటువంటి సందేహం లేదు. మరి వారు ఉండడమే కాకుండా ఇంకా ముందుకు కూడా కొత్త సభలను చేర్పించి ముందుకు పరిగెడుతున్నారు. ఇదే రకంగా ఇంకా ముందు కూడా పరిగెట్టాలని ఆకాంక్షిస్తూ మిత్రులారా, ఈ శుభ సమయంలో ఎంతో మాట్లాడాలని ఒక ఆందోళన, ఆవేదన ఉన్న సమయం మన చేతిలో లేదు కనుక పెద్దలు మాట్లాడవలసినది. మరి నా మిత్రులు, నా అభిమాన నాయకులు ఈరోజు ముఖ్య అతిథిగా వస్తున్నారు కాబట్టి వారి ప్రసంగం మనం వినాల్సింది కనుక నేను ఈ సంతోషాన్ని మీ అందరి కరతాల చలన మధ్య చప్పడతో ఈ సంతోషాన్ని నేను కూడా ఆస్వాదిస్తూ ఒకసారి హన్మకొండ క్లబ్ను మరి అలాగే రీజన్ చైర్పర్సన్ను అభినందిద్దాం. ఒకసారి మీ అందరి కరతాల దండతోటి. అయ్యో చప్పగా ఉన్నది, ఆకలి 5 నిమిషాలు అయిపోతుంది. అయితే నేను మిత్రులారా, లైనిజం అనే మన లైన్ సంస్థ ఎంత గొప్ప సంస్థ అంటే చక్కని చాలామంది అనుకుంటారంటే ఇదేదో కళ్ళ ఆపరేషన్ చేసేది లేకపోతే సేవ చేసేది అని అంటారు. కానీ ఒక మనిషిని ఉత్తమ పౌరుడిగా, ఒక మనిషి నాయకునిగా తీర్చిదిద్దే ఒక చక్కని వేదిక మన లైన్ సంస్థ. ఉదాహరణకు నేను అక్కడెక్కడో 1984లో ఆ చివరి లైన్లో కూర్చునేవాడిని. ఆ తర్వాత 2వ లైను, ఆ తర్వాత రీజన్ చైర్మన్గా ఫస్ట్ లైన్కి వచ్చాను. ఆ తర్వాత మీ అందరి ఆశీస్సులతోటి, సంపూర్ణ మద్దతుతోటి, 100% మీ యొక్క ఆమోదంతో ఈ వేదికకు అటువైపున కూర్చున్న పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం మీ యొక్క ఆశీస్సులతోటి ఇటువైపుకి వచ్చాను. నెక్స్ట్ మీ అందరి అదే సంపూర్ణ మద్దతుతోటి ఆ మద్దతులో కూర్చోవడానికి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you very much, sir. Now I request immediate past district governor Lion T. Lakshminarayavu garu. ప్రిసైడింగ్ ఆఫీసర్ మహేందర్ రెడ్డి గారు, రీజన్ చైర్పర్సన్. అలాగే ఈనాటి మన ముఖ్య అతిథులు దీపక్ భట్టాచార్య గారు, గుడ్ విల్ అంబాసిడర్ అవార్డీ అండ్ వేదిక నడిపించిన పెద్దలు, ఈ సమావేశానికి విచ్చేసిన లైన్ మెంబర్స్ అందరూ కూడా స్వాగతాన్ని తెలియజేస్తూ, మిత్రులారా, వినయాత్ పాత్రతాం అంటారు, దానికి నిలువెత్తి సాక్షి మన మహేందర్ రెడ్డి. ఒక సిన్సియర్ సర్వీసెస్ని ఆయన ప్రమోట్ చేసిండు. ఇప్పుడే వారి నివేదికల ద్వారా, జోన్ చైర్పర్సన్ నివేదికల ద్వారా, అలాగే క్లబ్ ప్రెసిడెంట్స్ వారు ప్రదర్శించిన సేవా కార్యక్రమాల ద్వారా మనందరికీ తెలిసింది. గొప్ప కార్యక్రమాలు చేసిండ్రు. వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్కి అనుగుణంగా మన భారతీయ సంప్రదాయాలకు అనుబంధంగా అనేక గొప్ప కార్యక్రమాలు మనం చేస్తున్నాం. దాన్ని మరి రీజియన్ మహేందర్ రెడ్డి గారి రీజియన్ కూడా ప్రమోట్ చేసింది. అన్ని శాఖలకు సంబంధించిన వాటిల్లో పురోగామిగా ఉందని తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు అందజేస్తూ, కలిమికి సాఫల్యం అది నలుగురికి దక్కినప్పుడే, పదవికి సాఫల్యం అది ప్రజల మనసుకెక్కినప్పుడే,
వ్యక్తి చుట్టూ తిరిగే ఆ శక్తి ఉండి లేనట్లే. తెలివికి సాఫల్యం అది తెరలు తెలుసుకున్నప్పుడే. బలిమికి సాఫల్యం అది బలహీనులు మెచ్చినప్పుడే. సేవకు సాఫల్యం అది ఆర్తుల సేదలు తీర్చినప్పుడే. థ్యాంక్ యూ వన్ ఆల్. అందరికీ మరొకసారి శుభాకాంక్షలు చేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రీజన్ మీట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ లైన్ మహేందర్ రెడ్డి, ఈనాటి ముఖ్య అతిథి లైన్ దీపక్ భట్టాచార్జీ, మరియు వేదిక పైన పెద్దలు, పీడీజీలు, గవర్నర్ గారు, వేదిక పైన ఉన్న పెద్దలు, ముందు ఉన్న అతిథులారా అందరికీ నమస్తే నమస్తే నమస్తే. ముఖ్యంగా పతాంజలి రీజన్ మీట్లో జోన్ చైర్మన్ మోహన్ గారు, మరియు మల్లికార్జున్, మరియు సిఎస్ శ్రీనివాస్, బిల్లా సులోచన గారు, వీరి ఆతిథ్యంలో, వీరి సారథ్యంలో చక్కగా నడుస్తున్న ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్స్ అందరూ చక్కటి రీజన్, అతిపెద్ద రీజన్, రాశిలోను వాసిలోను పెద్దలు చెప్పినట్టు మంచి చక్కగా కార్యక్రమాలు చేస్తున్నారు. లైన్స్ క్లబ్ హనంకొండ సుభాష్ గారు, మరియు వినూతన గారు, కాజీపేట క్లబ్, నర్సంపేట, మరియు భీమదేవరపల్లి, అసన్పర్తి, చాలా రకాలుగా ఎస్ఆర్సిఎస్ రామార్జం క్లబ్, అన్ని క్లబ్బులు ముందంజలో ఉండి చక్కటి సేవా కార్యక్రమాలు చేస్తున్న ఈ రీజన్ చాలా ముందంజలో. గవర్నర్ గారికి, జిల్లాకి మంచి పేరున్న ఈ క్లబ్లో, ఈ రీజన్లో ప్రొఫెసర్ గోపారెడ్డి గారు, మరి వారి సారథ్యంలో పోకల చందర్ గారు, మన పిడిచి పెద్దలు అందరి సమక్షంలో మంచి సేవా కార్యక్రమాలు నడుస్తున్న లయన్స్ క్లబ్ హనంకొండ గురించి వేరే చెప్పనక్కర్లేదు. మిత్రులారా, అందరికీ నూలు పోగులాగా నేను కూడా ప్రతి ఒక్క క్లబ్కి సేవా కార్యక్రమాలు, సేవలలో ఇమిడి ఉన్న మీకు, మీతోటి చక్కటి సేవా కార్యక్రమాలు చేసిన అందరికీ మరొకసారి నమస్కారాలు, ధన్యవాదాలు. మీరు ఇదే విధంగా 3-4 నెలల పాటు మంచి సేవా కార్యక్రమాలు చేస్తారని, జిల్లాకు పేరు ప్రతిష్టలు తెస్తారని కోరుకుంటూ, ఈరోజు నా సబ్జెక్ట్ గవర్నర్ గారు నిర్దేశించిన కార్యక్రమం మెంబర్షిప్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రతి మన లైనిజంలో ఈచ్ వన్ బ్రింగ్ వన్ అని ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ నినాదం మనం ఎన్నటికీ చేరుకోలేకపోతున్నాం. మిత్రులారా, ప్రతి ఒక్కరూ కరెక్ట్ క్వాలిటీ మెంబర్, కరెక్ట్ ఇండాక్టినేషన్, ప్రాపర్ ఇండాక్టినేషన్ మీటింగ్స్ కానీ, వారికి క్లబ్లో నుంచి నేను ఒక 28 సంవత్సరాల మెంబరు, ఒక సభ్యుడు 35 సంవత్సరాలు, ఒక సభ్యుడు 40 సంవత్సరాల నుంచి మెంబర్. వీరిలాగానే మనం కొత్త మెంబర్లను చేరుకోవాలి. లైనిజంలో క్వాలిటీ కాపాడుకోవాలి, మెంబర్షిప్ డెవలప్ చేయాలి. మోర్ మెంబర్షిప్, మోర్ మీటింగ్స్, more funding, more activity, more image Lionism. This is Lions Club International, fraternity of international. మనం సేవ చేసేది మన మెంబర్షిప్ మీదనే ఆధారపడి ఉంటుంది. లైన్ మిత్రమా, మీరు మరొకసారి ఆలోచించి మంచి మిత్రులను తీసుకురండి, లైనిజాన్ని కాపాడండి. ముఖ్యంగా నేను ఒక 28 సంవత్సరాల క్లబ్ నుంచి క్లబ్ లయన్స్ క్లబ్ ఆఫ్ గన్పూర్ చార్టర్ మెంబర్గా ప్రాతినిధ్యం వహిస్తున్నాను. మా క్లబ్ లయన్స్ క్లబ్ ఆబాద్, మా గురువు గారు కన్నా పరిశ్రమలు ఎక్స్టెన్షన్ చైర్మన్ గారి చేతుల మీదుగా మా క్లబ్ స్టార్ట్ చేయడం జరిగింది. దానిలో ముఖ్యంగా మా క్లబ్లో గవర్నర్ కేసీ జాన్పల్లి గారు, చార్టర్ ప్రెసిడెంట్ మాచర్ల సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో, నన్ను మా దుస్సా నరేష్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం క్యాండిడేట్గా తీసుకురావడం జరిగింది. యునానిమిటీగా నన్ను సెలెక్ట్ చేసి ఈ సంవత్సరం క్యాండిడేట్గా ప్రపోజ్ చేసి పంపించడం జరిగింది. మిత్రులారా, పెద్దల కోరిక మేరకు 3 సంవత్సరాల నుంచి లైన్ కన్నా పరిశ్రమల గారి పీరియడ్లో వారి ద్వారా ఎనిమిరావు గురించి నేను విరమణ చేసుకోవడం జరిగింది. గత సంవత్సరం ఎనిమిరావు పెద్దల తీర్మానం మేరకు, పెద్దల కోరిక మేరకు, మా క్లబ్ తీర్మానం మేరకు, లైన్ మిత్రుల కోరిక మేరకు ఎనిమిరావు గురించి లాస్ట్ ఇయర్ మరలా కూడా నేను విడ్రా కావడం జరిగింది. గత 7 సంవత్సరాల నుంచి లైనిజంలో ఉన్నవాడిని, 28 సంవత్సరాల నుంచి ఏనాడు క్వాలిటీ కొరకు తిప్పలపడ్డ మేము లైనిజంలో నేను ఉంటానని మళ్ళీ తెలియజేస్తూ, లైన్ మిత్రుల అందరూ ఆశీస్సులతో ఏ రోజు వెనుకపోని నన్ను మీరు లైన్స్ సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్గా ముందుంచి మీతో కలిసి పనిచేస్తానని కోరుకుంటూ, మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను నాయకునిగా ఎన్నుకోవాలని కోరుకుంటూ, లాంగ్ లైనిజం, లైన్ హరికిషన్ రెడ్డి, నమస్తే. థ్యాంక్ యూ.